బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం హాజరై కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ నేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్రా రాజశేఖర్ రెడ్డితో పలువురు నాయకులతో కలిసి జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నగరంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద గల జగజీవన్ రామ్ విగ్రహానికి డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే జగజీవన్ రామ్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం, కేంద్ర మంత్రి బండి సంజయ్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్తో కలిసి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని, స్వతంత్ర సమరయోధులు పూజ్య బాబు జగజీవన్ రామ్ దళిత సామాజిక కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి ఉన్నత చదువులను అభ్యసించి ఈ దేశంలో దాదాపు 30 సంవత్సరాల పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి ఆ సమయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారు. వారి తరువాత వారి కుమార్తె మీరా కుమార్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా లోక్సభ స్పీకర్గా ఉండి 60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జగజీవన్ రామ్ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు నేటికి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని, వారు చేసిన సేవలను స్మరించుకుంటూ మరోసారి ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కమిషనర్ గౌస్ ఆలాం మాట్లాడుతూ దళిత సంఘాల్లో ఇచ్చే రిప్రజెంటేషన్ స్వీకరిస్తామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సభాధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ మాట్లాడుతూ ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు, దళిత సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇలా మాదిగ దండోర కొంత ఉంది. ఈ సమాజంలో అనేక ఉద్యమాలు పోరాటం చేసి సాధించిన చరిత్ర మాదిగ దండోరకు ఉంది. ఇవాళ మాదిగ దండోర ఉద్యమం ఇలా మహనీయులకు అనుగుణంగా నడుస్తుంది కనుక మా ఎంఆర్పిఎస్ చేసే పోరాటంలో ప్రభుత్వం కూడా అన్ని రంగాల్లో భాగస్వామ్యం అందిస్తుంది కనుక ఇవాళ విజయాలు సాధించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎస్సీ వర్గీకరణలో మాకు కొంచెం అన్యాయం జరిగినప్పుడు కూడా వర్గీకరణ చేసిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అందుకోసం ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించిన మీ అందరికీ సామాజిక ఉద్యమంగా చేస్తూ ముగిస్తున్నాం. జై మాదిగా, జై మాలమానాడు ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున జైభీములు తెలియజేస్తూ వేదికకి ఎదురుగా ఉన్న దళిత, బడు, బలహీన వర్గాల బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే, జగజీవన్ రామ్ వారసులందరికీ కూడా ఈ సందర్భంగా జై భీమ్ పాదాభివందనాలు తెలియజేస్తూ, అయ్యా మేము చెప్పేది ఎవరిని విమర్శించుడు కాదు, వ్యవస్థలో జరుగుతున్న నిజాలు మా సభ అధ్యక్షుల దృష్టికి, అధికారుల దృష్టికి దయచేసి పెద్ద మనసుతో మీకు విన్నపించుకోవడం జరుగుతుంది. నిన్నగాక మొన్న యూనివర్సిటీలో, శాతవార యూనివర్సిటీలో మా మంత్రి గారిని అవమానపరచడం మాకు చాలా బాధ అనిపిస్తుంది. దానిపైన దయచేసి కమిషనర్ గారికి, ఇక్కడ మాతో పాటు డయస్ మీద ప్రతి ఒక్క సంఘ నాయకులు, ప్రెస్ వైపు నుంచి వచ్చిన టీం మెంబర్స్కి అయినా, కల్చరల్ టీంకి అయినా, ఆడియన్స్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు జయంతి శుభాకాంక్షలు. చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాము. మేము కూడా ఇష్యూ వారీగా, డిపార్ట్మెంట్ వారీగా హాస్టల్స్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు రిక్వెస్ట్ కానివ్వండి, అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీస్ మీద కేసెస్ బుక్ చేయడంతో పాటు కంపన్సేషన్ ప్రొవిజన్స్, మన హాస్టల్స్, మన కమ్యూనిటీ హాల్స్, మనం స్టార్టింగ్లో స్కీమ్స్ పరంగా ఇప్పటి వరకు మన ఎస్సీ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ పరంగా ఏమేమి చేయబోయింది, ఏ విధంగా మనకి ఎన్హాన్స్మెంట్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ మనకి ఇంకా ఫర్దర్గా అవగాహన పెంచి అప్లికేషన్స్ పెంచుకుంటూ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానివ్వండి,
ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్స్ కానివ్వండి, ఆ విధంగా కూడా ఎలా ముందుకు వెళ్తే మన జిల్లా ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుందో అది కూడా మాట్లాడడం జరిగింది. ఎస్సీ సబ్ ప్లాన్ ఒక రకంగా ఇంకొక ఎంపవరింగ్ ఫండ్స్ పొజిషన్ పరంగా అందులో మనం డిపార్ట్మెంట్ వారీగా ఫర్దర్గా ఏదైతే కేటాయించడం జరుగుతుందో, రీసెంట్ బడ్జెట్ సెషన్ కంక్లూడ్ అయింది. పోయిన సంవత్సరం కూడా 40,000 crores వరకు ఇయర్మార్క్ చేయడం జరిగింది. మేజర్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ రకరకాలుగా అలాట్మెంట్స్ జరుగుతాయి. అవి కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క జిల్లా ఆఫీసర్తో, కన్సర్న్ కాన్స్టిట్యున్సీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడుకుంటూ ముందుకు తీసుకుపోయేటట్టుగా చూసుకుంటాము. చాలా విషయాలు ఫర్దర్గా చెప్పబోతారు, అది కూడా గ్రీవాన్స్ సెల్లో ఖచ్చితంగా ఇవ్వండి. అదే కాకుండా రేపు కూడా ప్రజావాణి ఉంది. ఇది ఈ రోజుకే ముగించినట్టుగా కాకుండా గ్రీవాన్సెస్ కంటిన్యూడ్ ఉండాలి. మీ వైపు నుంచి రిప్రజెంటేషన్స్ కంటిన్యూడ్గా రావాలి. జిల్లా యంత్రంగా మేము మీకు ప్రతి ఒక్క ఇష్యూ మీద మాట్లాడగలగాలి, చెప్పగలగాలి. ఎంత టైం పడుతుందో ఒక సమస్య పరిష్కారానికి అది కూడా కరెక్ట్గా చెప్పగలిగితే జిల్లా యంత్రాంగం పరంగా మీ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. సో ఈ రోజుకి ఈ జయంతికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకొకసారి శుభాకాంక్షలు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది. రాబోయే రోజుల్లో మనం ప్రీవియస్ కన్వర్జెన్స్ మీటింగ్లో మాట్లాడుకున్నట్టుగా 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మళ్ళీ కలుస్తూ ఉందాము. స్కీమ్స్ పరంగా అవగాహన, మీ వైపు నుంచి ఉన్న సమస్యలు, భూభారతిలో ఉన్న సమస్యలు, కమ్యూనిటీ హాల్ సెంటర్స్గా మనకి ఫర్దర్ శాంక్షన్స్ ఎలా మనం తీసుకోగలుగుతాము, మీ రిప్రజెంటేషన్స్ ముందుకెళ్ళాలి, మీ రిప్రజెంటేషన్ స్టేట్ వరకు ముందుకెళ్ళాలి. కొన్ని విషయాలు ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. స్టాచ్యూ పరంగా చెప్తారు. అన్ని విషయాలలో పాజిటివ్గా మన జిల్లాని ముందుకు ఎలా తీసుకొని వెళ్ళగలుగుతాము దాని గురించి ప్రయత్నం చేద్దాము. సో థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. చికెన్ దొరుకుతుంది, మటన్ దొరుకుతుంది, మాకు మంచి 3 పంటలు పువ్వ పెడతారు అనే వేదిక చెప్పుకోవడానికి ఆమె ఇంగ్లీష్లో మాట్లాడితే ప్రపంచ దేశాలు చూసే లాంగ్వేజ్లో మాట్లాడింది. కానీ ఆమెకు చదివిపించిన మా దళిత జాతి పిల్లలు బీటెక్లు, ఎంటెక్లు పోతే ఆడ రిజర్వేషన్ లేకపోతే ఎస్సీ రిజర్వేషన్ హాస్టల్లో చదువుకుంటే మందిని తీసేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏ అయితే ఆ చదువు ఇంకా ఎన్ని సంవత్సరాల తర్వాత దళిత జాతి నా చెల్లెను ఆమెను అదే సోషల్ వర్కర్ డి గారు నా సోషల్ వర్కర్ టోటల్ అంతపల్లి కవ్వంపల్లి లక్ష్మీనారాయణ సత్యనారాయణ గారు కూడా చదువు కూడా ఒక డాక్టర్ కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. మరి చదువు లేకుండా ఒక బాధాకరమైన ముచ్చట ఏంటంటే సోషల్ వెల్ఫేర్ ఇలా యావత్ హాస్టళ్ల మీదనే మాట్లాడదామన్నా, విద్య మీద మాట్లాడదామన్నా దళిత జాతికి ఇంకా 20 సంవత్సరాలు కూడా ఇప్పుడున్న టెక్నాలజీకి 20 సంవత్సరాలు దూరంగా ఉన్నదని తెలియపరుస్తున్న మిత్రులారు. మరి దానికి ఎవరు చేయాలి? దానికి బాధ్యత ఎవరు? దానికి ఇప్పటికెళ్ళి ఈ సమాజాన్ని చదివే, ఈ సమాజంలో జరుగుతున్న చదువును నా జాతి చదవాలంటే ఏం చేయాలని ఒక ప్రణాళికను పెద్దలు గౌరవనీయులు థ్యాంక్ యూ సో మచ్ సార్. గౌరవనీయులు చొప్పరండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్న ఆల్ డిగ్నిటరీస్, దళిత్ కమ్యూనిటీ లీడర్స్, ఈ ప్రోగ్రాం కోసం వచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు మన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారిది 119 జయంతి సెలబ్రేషన్ కోసం మేము అందరికీ వచ్చాము. ఇక్కడ ఇప్పటివరకు చాలామంది స్పీకర్స్ మాట్లాడారు సార్ లైఫ్ గురించి. సార్ ది నేటివ్ ప్లేస్, నా నేటివ్ ప్లేస్ ఏముంది కాబట్టి నేను కూడా 2 నిమిషాలు మాట్లాడతాను సార్ గురించి. చాలా గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, తర్వాత వెరీ స్ట్రాంగ్ అడ్వకేట్ ఫర్ సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ కోసం అండ్ ఫ్రీడమ్ స్ట్రగల్ కోసం, ఈ 2 గొప్ప పని కోసం సార్ నేమ్ ఇస్ నోన్. చైల్డ్హుడ్ టైంలో జరిగిన, స్కూల్ టైంలో జరిగిన డిస్క్రిమినేషన్ వల్ల, కాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల అప్పుడు సర్ది పోరాటం స్టార్ట్ అయింది. అప్పుడు నుంచి సైమల్టేనియస్లీ ఫ్రీడమ్ స్ట్రగల్ జరిగినప్పుడు కూడా సోషల్ జస్టిస్ కోసం కూడా, సమాజంలో జరుగుతున్న డిస్క్రిమినేషన్, అత్యాచారం గురించి కూడా చాలా పోరాటం చేశారు. ఆ తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత కూడా కంటిన్యూస్గా 30 years వరకు లాంగెస్ట్ సర్వింగ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. చాలా మంచి పని చేశారు కంట్రీ డెవలప్మెంట్ కోసం. ఇండియా పాక్ వార్ 1971 జరిగినప్పుడు డిఫెన్స్ మినిస్టర్, యాజ్ డిఫెన్స్ మినిస్టర్ ఈ సూపర్వైజ్ ద ఆపరేషన్. తర్వాత యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ ఉండినప్పుడు కూడా గ్రీన్ రెవల్యూషన్కి కూడా మంచి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది సార్ ద్వారా. అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వరకు సార్ పని చేశారు.
ఇప్పుడు ప్రతి ఇయర్ 5th ఏప్రిల్ సమతా దివస్ ఈక్వాలిటీ డే మేము కంట్రీలో సెలబ్రేట్ చేస్తున్నాము ఆన్ ఒకేషన్ ఆఫ్ సర్స్ బర్త్ యానివర్సరీ. ఎందుకంటే సోషల్ జస్టిస్ కోసం, సోషల్ ఈక్వాలిటీ కోసం సర్ది చాలా కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ సర్ లైఫ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ అందరము ఇది నేర్చుకోవాలి ఈ సర్ లైఫ్ కాంట్రిబ్యూషన్ ఏ టాపిక్స్ కోసం, ఇష్యూ కోసం సార్ పోరాటం చేశారు. అండ్ ఇప్పుడు కూడా సమాజంలో ఇంకా ఇంప్రూవ్ అయింది, ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిందే. మన సమాజంలో ఈక్వాలిటీ ఉండాలి, ఫ్రెటర్నిటీ ఉండాలి, స్ట్రాంగ్ బ్రదర్ ఉండాలి. సో దట్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ సర్స్ లైఫ్. ఇప్పుడు ఈరోజు చాలామంది స్పీకర్స్ మాట్లాడారు. దీంట్లో పోలీస్ రిలేటెడ్ కూడా, పోలీస్ విషయం కూడా చాలామంది అడిగారు. దీంట్లో ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ రోల్ గురించి, స్పెషల్గా వీకర్ సెక్షన్ గురించి, దళిత్ కమ్యూనిటీ గురించి, ట్రైబల్ కమ్యూనిటీ గురించి, వీకర్ సెక్షన్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఆల్రెడీ దేర్ ఫర్ యువర్ ప్రొటెక్షన్. ఈ ప్రొటెక్షన్ కోసం ఒకటి షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది 1989. మళ్ళీ 2015లో పెద్ద అమెండ్మెంట్ జరిగింది. దీని ప్రకారం ఇప్పుడు స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నా. లాస్ట్ ఇయర్ టోటల్ 1 ఇయర్లో 131 కేసెస్ అయింది. SC/ST యాక్ట్ కింద 131 కేసెస్ అయింది. ఈ ఇయర్ మార్చ్ వరకు కూడా ఫస్ట్ క్వార్టర్లో 44 కేసెస్ SC/ST యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఫేర్ ఇన్వెస్టిగేషన్ కోసం అండ్ ఇది సీరియస్గా మేము తీసుకుంటాము. లా ప్రకారం కూడా ఒక ACP, DSP ర్యాంక్ ఆఫీసర్ దీనికి ఇన్వెస్టిగేట్ చేస్తారు. తర్వాత ఓన్లీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు, దీంట్లో కంపన్సేషన్ కూడా వస్తాయి. అందరికీ నాలెడ్జ్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం 3 స్టేజ్లో కంపన్సేషన్ వస్తాయి. ఒకటి FIR స్టేజ్లో 25%, తర్వాత ఛార్జ్షీట్ స్టేజ్లో, ఛార్జ్షీట్ అయిన తర్వాత ఆఫెన్స్ ప్రూవ్ అయిన తర్వాత మేము ఛార్జ్షీట్ చేస్తాము కోర్టులో, అప్పుడు కూడా 25%. ఆ తర్వాత కోర్టులో మొత్తం ట్రయల్ అయిన తర్వాత కన్విక్షన్ వచ్చినప్పుడు వరకు, కన్విక్షన్ వచ్చిన తర్వాత 50%. ఇట్లా 3 స్టేజ్లో కంపన్సేషన్ కూడా వస్తాయి. దిస్ యాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ దళిత్ అండ్ ట్రైబల్ కమ్యూనిటీ. దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రైమ్ రోల్ ఉంది. దీంట్లో మేము ఇది ఇంప్లిమెంటేషన్ కోసం, ఫేర్ ఇన్వెస్టిగేషన్ కోసం, ఫేర్ ఇంప్లిమెంటేషన్ కోసం అవర్ డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్. దీంట్లో స్టిల్ చాలామందికి ఇండివిజువల్ కంప్లైంట్స్ ఉంటాయి. ఇక్కడ గ్రీవెన్స్ సెల్ ఉంది రైట్ సైడ్లో. అక్కడ ఇండివిజువల్ కంప్లైంట్ ఏమైనా పోలీస్ రిలేటెడ్ ఉంటే కూడా అక్కడ మీరు డిపాజిట్ చేయండి. తర్వాత ప్రతి ఇండివిజువల్ కేసుకి నేను స్వయంగా చెక్ చేస్తాము. దీంట్లో ఫేర్ ఎంక్వైరీ జరుగుతుంది, కేసు రిజిస్ట్రేషన్ అవుతుంది, అండ్ విల్ డూ ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో. సో వన్స్ అగైన్ ఈరోజు కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ పూజ్య బాబు జగ్జీవరామ్ గారి 119వ జయంతి ఉత్సవ వేడుకలు చాలా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలను చొప్పదండి శాసనసభ్యులు మరియు కరీంనగర్ DCC అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారు ప్రత్యేకమైన చొరవ చూపి ఆ మహనీయుల ఆశయాలు మనం రాబోయే ముందు తరాలకు అందించాలనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంతో ఈ యొక్క జయంతి ఉత్సవాలను ఎన్నడూ కని విని ఎరగని రీతిలో వేలాది మందితో ఈ యొక్క జయంతి ఉత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. అలాగే వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ వాదులు, మహిళలు, మేధావులు, విద్యావంతులు ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేసినందుకు వారికి నేను ప్రత్యేకమైన జేబీలు తెలుపుతా ఉన్నా. అలాగే ఈరోజు ఇంత గొప్పగా ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఇక్కడ సభ ఏర్పాటు చేసుకోవడానికి కూడా మనకు కల్పించిన హక్కు భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఏదైతే చట్టంలో పొందుపరిచినరో వారు కల్పించిన హక్కు ప్రకారమే ఈరోజు దళితులందరూ ఒకతాటి మీదకి వచ్చి ఇంత పెద్ద వేడుక ఏర్పాటు చేసుకొని ఘనంగా నిర్వహించుకోవడం అనేది ఇప్పటి వరకు కరీంనగర్ చరిత్రలో ఎప్పుడు కూడా చూడనటువంటి విషయం అని చెప్పి కోరుతా ఉన్నా. అలాగే దళిత సమాజం మరొక్కసారి తమ ఐక్యతను చాటుకొని అగ్రవర్ణాలకు, పెట్టుబడిదారులకు దౌర్జన్యాలు చేసే, దాడులు చేసే అగ్రవర్ణ వారికి మరొక్కసారి మేము మా శక్తిని మేము ఈ సభా వేదిక ద్వారా చూపించామని చెప్పి తెలియజేస్తున్నా. ఈ విధంగా కార్యక్రమాలు జరుపుకుంటూ రాబోయే తరాలకు వారు చేసినటువంటి సేవలను మనం తెలియజేసినప్పుడే మరింత వాళ్ళు విద్యావంతులై వారి జీవితాలు బాగుపడే విధంగా ముందుకెళ్తారని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నా. నా పేరు క్యాదాసి ప్రభాకర్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నా. అలాగే బాబు జగ్జీవన్ రావు గారి జయంతి ఉత్సవ కమిటీ సభా అధ్యక్షులుగా
పనిచేశాను. బాబు జగజీవన్ రావు గారి 119వ జయంతి ఉత్సవాలను ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి దానికి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీకి చైర్మన్గా చొప్పదండి శాసనసభ్యులు మరియు కరీంనగర్ DCC అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారిని చైర్మన్గా మరియు తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ గారిని మా సభాధ్యక్షునిగా చేసుకొని ఈ నిర్వహణ చేయడం జరిగింది. కాబట్టి మనకి మన అంబేద్కర్ గారు ఏదైతే మనకు రాజ్యాంగంలో మనకు పొందుపరిచిన హక్కులు, రాజ్యాంగ హక్కులు ఏవైతున్నాయో, ఆ రాజ్యాంగ రిజర్వేషన్లు ఏవైతున్నాయో ఆ రిజర్వేషన్లను ఈ రోజు వరకు కూడా కొనసాగించడానికి కృషి చేసినటువంటి మహానుభావులు మరియు లాంగ్ పార్లమెంటేరియన్గా ఆయన పనిచేసి కృషి చేసి 4 శాఖలకు కూడా కేంద్ర మంత్రిగా పనిచేసి ఎంతో కృషి చేసినటువంటి మహానుభావులు వారి యొక్క సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు మన కరీంనగర్ పట్టణంలో కూడా ఈ ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ వేడుకలకు హాజరైనటువంటి వివిధ దళిత సంఘాల నాయకులు మరియు ప్రజలు మరియు సామాజిక వర్గానికి చెందినటువంటి BC, SC, ST మైనారిటీ వర్గానికి చెందిన ప్రజలు హాజరై విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా మా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై భీమ్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.